ఇలా ముందు కొనసాగడానికి ఇంకా తండ్రి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన కూడిక ద్వారా అనేకమైన అద్భుతాలు, మేళ్ళు, ఉపకారాలు స్వామి ప్రార్థనలకు సమృద్ధి అయిన జవాబు దయచేస్తూ, ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకొని సమృద్ధి అయిన జవాబు దయచేస్తూ నడిపిస్తూ వస్తున్న మీ ప్రేమ అంతటి కొరకు, చూపిస్తున్న కృప అంతటి కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొక పర్యాయము నీ పాదాల చెంతకొచ్చి నీ సన్నిధిలో మెరపడుతుంటుండగా నీ కృప ప్రసాదించుమని కొన్ని తలంపులు మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందు. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలననే పొరబడుచున్నారు. దేవా, దయచేసి లేఖనాల్ని నీ శక్తిని మేము ఎరగడానికి రాహాబు అనే వేశ్య ఈ దేశమును దేవుడు మీకు ఇస్తున్నాడు, మీరు తప్పకుండా వస్తారు, మీ వలన మాకు భయం పుడుతుంది, మా ధైర్యం చెడిపోతుంది అని నేను ఎరుగుదును, తప్పకుండా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తారు, ఒక అన్యురాలు నైనా కనాను దేశం ఇశ్రాయేలులకు ఇస్తారని ఆమె ఎరిగిందట. తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నువ్వు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. దేవా, జ్ఞాపకం చేసుకో, సత్యాన్ని గుర్తించినట్లుగా సంపూర్ణమైన విశ్వాసంతో ముందు కొనసాగునట్లుగా కొన్ని తలంపులు మాకు అనుగ్రహించి మాట్లాడి మహిమ పొందుమని వందనం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని మాటలు చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ప్రభువారు సెలవిస్తున్నారు, ప్రభు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. 6వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయము 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరము ఇచ్చెను. యేసు ప్రభువారు చెప్తున్నారు ఏమనంటే, మరి నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో రకములైనటువంటి విషయాల్లో ధన్యత గురించి చెప్తూ వచ్చాడు. ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇంకా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని నానా రీతులుగా వాక్యము ద్వారా మనం చూస్తే ధన్యులు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. భూ సంబంధంగా అన్ని కలిగి ఉన్నవారు ధన్యులని అని చెప్పడం లేదు, కానీ అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడని చెప్తుంది దేవుని వాక్యం. దేవుణ్ణి కలిగి ఉండడమే, నిజ దేవుణ్ణి కలిగి ఉండేవారే ధన్యులు. భూలోకములో ఏ రీతిగా ఉన్నప్పటికీ రక్షణ, పాపక్షమాపణ, నిత్యతపు నిరీక్షణ కలిగిన వారే భూలోకంలో మరి శాశ్వత కాలం ఉండే రాజ్యంలో కూడా ధన్యులని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి రక్షించబడ్డటువంటి నా జీవితాల్లో తప్పకుండా ఏమొస్తాయంటే ప్రతికూలతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవి రావు అని ఎక్కడ కూడా దేవుని వాక్యం చెప్పలే. అందుకని చక్కగా రాయబడ్డది ఏమని, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించుడు అని ఇంకొక దగ్గర ఉంటుంది. మనం మార్క్స్ వార్తలు చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇది పోరాట జీవితం. కాబట్టి పోరాటాలు ఉంటాయి, ఆత్మీయునికే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మీయున్నే టార్గెట్ చేస్తాడు వాడు, సాతానుడు. ఎందుకంటే వాని చెర నుంచి మనం విడిపించబడ్డాం కాబట్టి, వాని దాసత్వము నుంచి, వాని కాడి క్రింద నుంచి మనని ప్రభువు విడిపించాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు మనకు శోధనలు, ప్రతికూలతలు, అడ్డులు, ఆటంకాలు చేసి వాడు లోకంలో కలిసిపోయేటట్టు చేస్తాడు. తన వైపు తిప్పుకోవాలని నానా రీతులుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
కాబట్టి అటువంటి సందర్భంలో అభ్యంతరపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిస్థితులు ఆ రీతిగా ఒక మనిషిని యేసు ప్రభు నుంచి డైవర్ట్ చేయడానికి, యేసు ప్రభు నుంచి వేరు చేయడానికి కొరకై ఏం చేస్తాడంటే పరిస్థితులు కల్పిస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో చక్కగా రాయబడ్డది. మనం సత్యాన్ని గుర్తిస్తే మనకు అర్థమవుతుంది. ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడ్డది. ఏందనంటే 31వ వచనం, 8వ అధ్యాయము 31వ వచనం. ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే మనకు అభ్యంతరాలు తీసుకొచ్చే సందర్భంలో, అనుమానములు కలిగించే సందర్భంలో మనం ధైర్యంగా ఉంటాం. అందుకని లేఖనాలను, దైవికమైన శక్తిని ఎరగాలి. ఇట్లుండగా ఏమందుము, 8వ అధ్యాయం 31వ వచనం, రోమీలకు రాసిన పత్రిక. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయము దేవుడిచ్చేవాడు. మనల్ని ప్రేమించాడు దేవుడు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయము పొందుచున్నాం. ఎందుకంటే ఆయన పునరుద్ధానపు శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన విజయం ఇచ్చే దేవుడు. నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు చెప్తూ వచ్చాడు. మీరు కూడా లోకమును జయించండి. కాబట్టి లోకములో మనకు దేవుని పిల్లలంగా ప్రతికూలతలు వస్తాయి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు ఎవరికి ఉంటాయి అంటే ఒక ఆత్మీయునికే ఉంటాయి. నిందలు, అవమానాలు ఇవన్నీ పరిశుద్ధునికే ఉంటాయి, నీతిమంతునికే ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో మరి మన పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ప్రార్థించిన దానికి, మనం ఉంచిన విశ్వాసానికి, ఎంతో నమ్మకంగా మందిరానికి వెళ్ళి సమర్పించుకొని అన్ని రకాలుగా చేసినప్పటికీ మనకు వచ్చేటువంటి ప్రతికూలతలన్నీ ఎట్లుంటాయంటే, ప్రభు ఉన్నాడా, ఈ పని జరుగుతుందా, అసలు దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది అని అనేకమైనటువంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. మానవ మాతృలం కాబట్టి సాతానుడు అలా మనల్ని నానా రకాలైనటువంటి అభ్యంతరాలకు గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడే విశ్వాసంలో మనం నిలదొక్కు ఉండడము మంచిది. ఆ విశ్వాసాన్నే ప్రభు చూస్తాడు. అన్ని సవ్యంగా ఉన్నప్పుడు, 3 పువ్వులు 6 కాయలు అయినప్పుడు మన విశ్వాసం బయటపడదు. ప్రతికూలతలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనం ప్రేమించే వాళ్ళు మనకు దూరమైనప్పుడు, మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ద్వేషించినప్పుడు, ఆయా రీతులుగా ప్రతికూలతలు మనకు సంభవించినప్పుడే మన విశ్వాసం అనేది బయటకు పడుతుంది. కాబట్టి అభ్యంతరాలు అటువంటి సందర్భంలో తప్పకుండా వస్తాయి. గొప్ప గొప్ప భక్తులకే వచ్చాయి. ఆయనతో కలిసి జీవించి, ఆయనతో కలిసి తిని త్రాగి అద్భుత కార్యాలు చేసి అనేకమైన దయాలను వెళ్ళగొట్టి ఆయనతో ఉన్నటువంటి యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళే అభ్యంతరపడ్డట్టుగా మనం కనిపిస్తుంది. అందుకనే మార్కు సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా అభ్యంతరపడ్డారు. 14వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే
అంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనని. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా. చూసారా యేసుప్రభు ఏమంటున్నాడు? యేసయ్యకు తెలుసు అంతా, ఆయన సర్వాంతర్యామి, ఆయన కరులకు మరుగైంది ఏది లేదు. మనుషుని హృదయములో ఉన్నదేందో చూసేది కూడా దేవుడే. యేసు ప్రభుకు ఆ శక్తి ఉంది. కాబట్టి మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యేసు ప్రభు వారు అంతరంగమును చూసే దేవుడు. కాబట్టి అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యంతర పడేదరు. అభ్యంతరం ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ రాత్రి చివరి రాత్రి కాబట్టి ఆయనను గెత్సెమనే తోటలో నుంచి తీసుకుపోతారు, ఆయనను సిలువకు అప్పగిస్తారు, ఆయనను సిలువ వేస్తారు. అదంతా ఎరువు కాబట్టి ఏమంటున్నాడంటే వీళ్ళ స్థితి ఎట్లుందో ఆయనకు తెలుసు కాబట్టి తన శిష్యులు 12 మంది, ఆ 12 మంది కూడా మనకు చెదిరిపోయినట్లుగా కనిపిస్తుంది. 12 మంది కూడా అభ్యంతర పడ్డట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితి ఆ రీతిగా వాళ్ళకు ముందు కనిపిస్తుంది. కాబట్టి ఒక్కరు కూడా నమ్మకంగా అభ్యంతర పడకుండా యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినట్లుగా మనకు కనిపించదు. కాబట్టి యేసు వారిని చూచి 12 మందిని చూసి అంటున్నాడు ఏమనంటే, మీరందరూ అభ్యంతర పడతారు, మీరందరూ అభ్యంతర పడతారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే అందుకు పేతురు, అందరు అభ్యంతర పడినా నేను మాత్రం ఏం చేయ? అభ్యంతర పడా. ప్రభువుకు అత్యంత సన్నిహితంగా ఉండి, అన్నిట్లో ముందుండి, చురుకుగా ఉండి, ఎంతో ప్రేమించేటువంటి పేతురు కూడా అభ్యంతర పడతాడు. అందుకని ప్రభువారు చెప్తుంటాడు, యేసు అతన్ని చూచి, అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని, నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పన నేను అట్లు వారందరూ అనిరి. చూసారా, ఒకరి తర్వాత ఒకరు కూడా 12 మంది ఏం చెప్తూ వచ్చారు? ఈయన ఏం చేస్తాడట? యేసు ప్రభుతో కూడా చావవలసి వచ్చినా అని నిన్ను ఎరగనని చెప్పాను అన్నాడట. అసలు విశ్వాసం అప్పుడు బయటపడుతుంది, ఇప్పుడు కాదు కదమ్మా. ప్రతికూలతలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు గొంతు మీద కత్తి పెట్టి యేసు ప్రభు దేవుడు అంటావా, లేకపోతే యేసు ప్రభుని విడిచిపెడతావా, దేవుడు కాదంటావా? అప్పుడు అర్థమవుతుంది కదమ్మా. ఎవరి విశ్వాసం కానీ ఎవరు అభ్యంతర పడేది కానీ అప్పుడు బయటపడుతుంది. కాబట్టి ఎట్లుండాలట? విశ్వాసంలో దినదినము ఎదగాలి. సంపూర్ణమైన విశ్వాసతలోనికి మనము రావాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి అందుకనే దేవుడు 4 అంతలుగా మనకు సావాసాన్ని ఏర్పరిచాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకై ఉండేది. ఇట్లున్న వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండి ప్రభు కొరకు నిలబడే అవకాశాలు ఉన్నాయి. గొంతు మీద కత్తి పెట్టినప్పటికీ యేసు ప్రభువే దేవుడు. ఎందుకంటే శరీరమును చంపువానికి భయపడక శరీరమును ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఈ శరీరం ఎప్పుడైనా చచ్చిపోయేది, 60-70, అది రోగంతోనైనా పోవచ్చు, లేకపోతే వృద్ధాప్యమైన, లేకపోతే ఏదో రకంగానైనా కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అటువంటి నిశ్చయత కలిగి ఉంటారు. ఈ 4 కరెక్ట్గా ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనం బలపరచబడ్డప్పుడు దేనికైనా నేను రెడీ, ప్రభు కొరకు నేను సిద్ధమే. అందుకని నేను చావవలసి ఉన్నప్పటికీ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మీరు ఏడ్చి గుండెలు బద్దలు చేసేదరేలా, నేను యేసునామము నిమిత్తం బంధించబడుటకే కాదు చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. కాబట్టి అటు ధైర్యము, అట్టి విశ్వాసము, అట్టి ఎక్కడ దొరుకుతుందంటే పునరుద్ధానపు శక్తి యేసుక్రీస్తు ప్రభువులో. యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు శక్తి మనకు దొరికే స్థలం ఆయన పాదాల చెంత కనిపెట్టినప్పుడు. ఈ 4 అంశాల్లో మనము కరెక్ట్గా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనము బలపరచబడతాం. ప్రభు కొరకు నిలబడే అవకాశాలు ఉంటాయి, ప్రతికూలతల్లో అభ్యంతర పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, అందరు ఏం చేశారమ్మా? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరు అభ్యంతర పడ్డారు. అందుకని వాళ్ళు చెప్పారు మాత్రమే కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు కాదు.
అతడు మరీ ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను అని పేతురు అన్నాడు. అట్లు వారందరూ అనిరి. ఇంకా 11 మంది కూడా ఏం చేశారు? అట్లే అన్నారట. ప్రభువా, నీ కొరకు చావవలసి వచ్చినా అసలు మేము అభ్యంతరపడే అవకాశమే లేదు, నీతోనే ఉంటాం, నీతోనే మేము సమస్తం అనుభవిస్తాం అని ధైర్యంతో చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళు నిలబడలేకపోయారు. కాబట్టి అభ్యంతరాలు వస్తాయి. కాబట్టి నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు మత్తయి సువార్తకు వస్తే ఇంకొక మాట కూడా ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఇక్కడికి వస్తే, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ఇది ఏ సందర్భంలో చెప్తూ వచ్చాడంటే, ఇక్కడ యోహాను యేసు ప్రభు వారి కంటే ముందు ఒక 6 నెలలు దాదాపు ముందు వచ్చినటువంటి యోహాను, ఆయన మార్గం సిద్ధపరచడానికి వచ్చారు. అందుకని కొందరు ఏలియా అనియు, కొందరు మోషే అనియు చాలా రకాలుగా ఆయనను గురించి చెప్పుకున్నారట. కాబట్టి ఆయననే యేసు ప్రభు అనుకున్నారట. కొంతమంది మెస్సియా అనుకున్నారట. నువ్వెవరో చెప్పు అని అడుగుతూ వచ్చారు. నేను మెస్సియాను కాదు, ఆయన చెప్పుల వారును కూడా విప్పుటకు నేను పాత్రుడను కాదు అని ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఆయన మార్గం సిద్ధపరచడానికి వచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడ్డటువంటి ఈ వ్యక్తి కూడా ఏం చేస్తూ వచ్చాడంటే 11వ అధ్యాయం ప్రతికూలతలు ఏర్పడ్డప్పుడు ఈయన కూడా యేసు ప్రభు వారి మీద అనుమాన పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు, రాబోవాడవు నీవేనా, మరి ఒకని కొరకు ఇది సందేహం, ఇది అభ్యంతరపడుతున్నాడు యేసు ప్రభు విషయమై. ఎందుకంటే ఎన్నో రైతులుగా ఆయన చక్కగా చెప్తూ వచ్చాడు. యేసు ప్రభుని చూసి, తన శిష్యుల ముందు చూసి 1వ యోహాను సువార్త 1వ అధ్యాయం మొట్టమొదలైంది. యేసు ప్రభు బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, త్వరగా ఈ మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయం 13వ వచనం, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యుద్ధకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానన్న శబ్దము అని ఇలా చక్కగా యేసు ప్రభువును గుర్తుపట్టాడు ఆయన. నువ్వు నా దగ్గరికి రావడం ఏంది, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా అని చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఆకాశం నుంచి స్వరం చెప్పగా కూడా విన్నాడు. దేవుని కుమారుడు అని నమ్మాడు. ఇక్కడ యోహాను సువార్తలో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ సత్యాన్ని గుర్తిస్తేనే కదా మాట్లాడేది. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. నేను ఆయనను ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఏమంటాడంటే ఇంకా కిందికి వస్తే 35వ వచనంలో, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఈ మాట చెప్పింది ఎవరు? యోహానే. ఇక్కడేమన్నాడు యోహాను? మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేవారు. మనము మనం చూసినటువంటి మత్తయి సువార్తలో ఈ మాట ఏమంటున్నాడు? మరి ఒకని కొరకు రాబోవాడు నీవేనా, మరి ఒక లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు బాప్తిసం నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడు, నువ్వు నా దగ్గరికి రావడం ఏంది అని ఇవన్నీ చూస్తూ వచ్చాడు.
ఆకాశం నుంచి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందించండి అని చెప్తూ వచ్చిన పావురం తన మీదకి దిగవచ్చుట ఇదంతా చూస్తూ వచ్చాడు. కానీ ఈ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయంటే అతడు అభ్యంతర పడే విధంగా అతని చేస్తూ వచ్చాయి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా? మరి ఒకరి కొరకు కనిపెట్టవలసిన అవసరం లేదు. అంత స్పష్టంగా అతను తాను బయలుపరుచుకున్నప్పటికీ అతనికి ఏం లేదు. ఇంకా ఆ పరిస్థితులన్నీ ఆ రీతిగా అతన్ని అభ్యంతర పడే విధంగా తీసుకొని వచ్చా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపిన. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చింది. కాబట్టి అభ్యంతర పడకుండా ఆత్మీయతలో ముందు కొనసాగడము, అది దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా యేసయ్యను మనం మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన మన ప్రభువును సంతోషపెట్టే వారంగా ఉంటాం. ప్రతి సందర్భంలో అభ్యంతర పడుతూ అనుమానం కలిగి ఉంటూ జీవిస్తే ప్రభు సంతోషపడరు. కాబట్టి ఆయన దుఃఖపరిచిన వారంగా ఉంటాం. మనం కూడా ఆత్మీయంగా ఎదగం, పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో, సంపూర్ణంగా గ్రహింపు కలిగి మనం ముందు కొనసాగడము ఎంతైనా మంచిది. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక.